వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేడు హైదరాబాద్ కు రాజ్నాథ్ సింగ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాల్గొననున్న కేంద్ర మంత్రి. చివరి దశకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర. డిసెంబర్ 20న పోలపల్లి వద్ద విజయోత్సవ సభ. కేరళలో తెలుగు భక్తులకు ఇబ్బందులు, సౌకర్యాలు కల్పించాలంటూ పినరయికి కిషన్ రెడ్డి లేఖ. నేడు సూరత్ డైమండ్ బోర్డ్స్ ప్రారంభం. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనంగా రికార్డు. నేడు సౌత్ ఆఫ్రికాతో భారత్ తొలి వన్డే. ఆత్మవిశ్వాసం బరిలో దిగుతున్న టీమిండియా. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత. శ్రీవారి ఆలయాన్ని కప్పేసిన పొగమంచు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరగనున్న పరేడ్లో యువ పైలట్ల ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 212 మంది యువ పైలట్లు పాల్గొననున్నారు. వారితో పాటు పరేడ్కు ఇతర దేశాలకు చెందిన సైనికాధికారులు కూడా హాజరవుతున్నారు. పరేడ్ అనంతరం అధికారికంగా యువ పైలట్లు ఎయిర్ ఫోర్స్లో అడుగు పెడతారు. పిలాటస్ PC-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ 30 సారంగ్ హెలికాప్టర్లతో విన్యాసాలు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. దిండిగల్ ఎయిర్పోర్ట్ అకాడమీలో జరగనున్నటువంటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ లో రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ఈ అకాడమీలో శిక్షణ పొందినటువంటి 212 మంది యువ పైలట్లు ఈ రోజు తమ సర్టిఫికెట్లను అందజేయడానికి జరిగే కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొని వాళ్ళకు సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సైనికాధికారులు కూడా హాజరు కానున్నారు. శిక్షణ పొందినటువంటి యువ పైలట్లు తమ విన్యాసాలను అంటే వాళ్ళు శిక్షణ పొందిన సమయంలో చేసినటువంటి సాహసాలు ఈ రోజు ప్రదర్శించనున్నారు. దిండిగల్ ఎయిర్పోర్ట్ లో సుఖోయ్ 30 అదేవిధంగా ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అదేవిధంగా సరంగ్ అంటే ఈ విన్యాసాలు చేయనున్నారు. ఈ హెలికాప్టర్ల ద్వారా తాము ఈ రోజు నుండి రాజ్నాథ్ సింగ్ అందజేసినటువంటి సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత అధికారికంగా వాళ్ళు ఈ రోజు నుంచి ఈ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత అధికారులుగా పదవి బాధ్యతలు తీసుకొని దేశ రక్షణ శాఖలో తమ బాధ్యతలు నిర్వహించనున్నారు. వారికి కావాల్సినటువంటి శిక్షణ దాదాపుగా 1 సంవత్సరం పాటు జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి ఒక ప్రమాదంలో 2 యువ పైలట్లు కూడా చనిపోయిన సంఘటన ఉంది. దీని మీద కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఈ వివరాలన్నీ రాజ్నాథ్ సింగ్ తెలుసుకోనున్నారు. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ అకాడమీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే ప్రస్తుతం దిండిగల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సౌకర్యాలు అదేవిధంగా యువ పైలట్లకు కావాల్సినటువంటి అవసరాలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోనున్నారు. ముఖ్యంగా యువ పైలట్లు 200 మంది యువ పైలట్లకు ఈ శిక్షణ పొందినటువంటి వారికి దేశ రక్షణ శాఖలో ఈ రోజు నుండి పూర్తిగా బాధ్యతలు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనకు తీసుకువెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డలో పిల్లర్ ఎందుకు కుంగిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది తెలుసుకుంటామన్నారు. మేడిగడ్డ అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామని, అన్ని విషయాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు, అధికారుల పాత్ర అన్ని విచారణలో బయటకు వస్తాయని, నిష్పాక్షిక విచారణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 50,000 కోట్లతో ప్రతిపాదనతో 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినాము, మేము శ్రీశైలం కట్టినాము, మేము జూరాల కట్టినాము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినాము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి తెలంగాణలో డ్రగ్స్ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ నడిచింది. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గంజాయి డ్రగ్స్కు అడ్డగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ ఘటనపై సిట్ వేయాలని తాను పోరాటం చేశానని చెప్పారు. డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారని విమర్శించారు. డ్రగ్స్ను అరికట్టేందుకు ఈ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో వెళ్తోందన్నారు. డ్రగ్స్ వెనుక ఎంత పెద్దవాళ్లున్నా జైలుకు వెళ్లాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో ఇకపై ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. యువత డ్రగ్స్ బార్లో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది, ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు. ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు. ఎవడు వచ్చినా, ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే. వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు, వారు పాపం మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు, కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని టిఎస్ నాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. అది మేమే చెప్పినాము. మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ. ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరిగాయి. సభలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది. సభలో గవర్నర్ ప్రసంగం మీద ప్రారంభమైన చర్చ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కేటీఆర్ వర్సెస్ సర్కార్ కొనసాగింది. కేటీఆర్ విమర్శలకు మధ్యలో మంత్రులు ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గవర్నర్ ప్రసంగం మీద అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంటు దిక్కులేదని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని ఎద్దేవా చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మిడిసిపడుతోందని, ఇంత మిడిసిపాటు వద్దని సెటైర్లు వేశారు. విద్యుత్ సంస్థల్లో అప్పుల కంటే ఆస్తులను పెంచామని కేటీఆర్ చెప్పారు. గవర్నర్ గారు మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014. జూన్ 2, 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. 1.85%. కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం విలువ తెలవదని అన్నారు.
5 ఏళ్లు సమయం ఉంది, జరిగిన విధ్వంసం ఏంటో అన్నీ బయటపడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెసేనని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్న వాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసం అంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలకు మంత్రి భట్టి కౌంటర్ ఇచ్చారు. సంపదతో కూడిన రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పుల రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ల నుంచి చేయాల్సింది మీరు. సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్ కు అధికార భిక్ష పెట్టింది కేసీఆర్ఏనని తెలిపారు. బీఆర్ఎస్ తో పొత్తు వల్లే కాంగ్రెస్ గెలిచిందని హరీష్ రావు తెలిపారు. శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు మాట్లాడినారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం. మొత్తానికి సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఒక రేంజ్లో యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూద్దాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే రూలింగ్ పార్టీ కావడంతో అసెంబ్లీలో సహజంగానే కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సభలో పైచేయి సాధించింది హస్తం పార్టీ. వారిని ముప్పు తిప్పలు పెట్టినంత పనిచేసింది. అయితే ఇక్కడ ఓకే, మరి మండలిలో పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతోంది? దెబ్బకు దెబ్బ అన్నట్లుగా గులాబీ పార్టీ బదులు తీర్చుకుంటుందా? చెప్పాలంటే ఏపీ మండలిలో నాడు నెలకొన్న పరిస్థితులే రాబోయే రోజుల్లో ఇక్కడ కనిపిస్తాయా? ఇవాళ ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి కూడా ఏదైతుందో మరి దీనిపై సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమంటే ఒకే ఒక్కడు అవును, తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సభ్యుడు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ను చిత్తు చేస్తూ 64 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న శాసన మండలిలో మాత్రం హస్తం పార్టీ బలం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పార్టీ తరఫున జీవన్ రెడ్డి ఒక్కరే ఆ భారం మోస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో మీరు దయచేసి మీరు ఏ విధంగా కాళేశ్వరం మీడియేటర్పై జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పని మేము కోరుతున్నామో, మిషన్ భగీరథ మీద కూడా ఎంక్వైరీ వేయండి. 40,000 కోట్ల అధ్యక్ష అని చెప్పంటున్నా. మళ్ళీ ఎన్టీపీసీ ద్వారా మనం ఉచితంగా విద్యుత్ పొందేటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మీరు నిర్లక్ష్యం చేయడం 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు మీరు పొందలేక మీ అసమర్థత, మీ వైఫల్యము అట్లీస్ట్ భవిష్యత్తులో ఏదైతుందో కేంద్రం రేపు ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా అంటే ఎన్డీఎస్ఆ, యూపీఎస్ఆ, ఇంకే ఇండియాస్ఆ ఏ ప్రభుత్వం రానియండి, ఎవరు వచ్చినా కదా ఏదైతుందో మనం రావాల్సిన హక్కులు పరిరక్షించుకుందాం. అవసరమైన బలం అసెంబ్లీలో ఉంది కదా, మండలి సంగతి ఇప్పుడెందుకంటారా? అక్కడికే వస్తున్నాం. 6 గ్యారంటీలు సహా పలు హామీలతో ప్రజల మనసులో గెలుచుకుని అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. మరిప్పుడు హామీలు అమలు చేయాలంటే వివిధ అంశాలకు సంబంధించి బిల్లులు తేవాల్సి ఉంటుంది.
చట్టాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అవన్నీ జరగాలంటే శాసన మండలి అత్యంత కీలకం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలి సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభ సీట్ల సంఖ్యలో 3/1 మించకూడదు. దీని ప్రకారం తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 34 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఎమ్మెల్సీల సంఖ్య 38గా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన 4 తమ పదవికి రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 34కు తగ్గింది. నలభై స్థానాలున్న మండలిలో బీఆర్ఎస్ బలం 27 మంది సభ్యులు, ఎమ్మెల్యే కోటాలో 12 మంది, ఎమ్మెల్సీల్లో 11 మంది, స్థానిక సంస్థల కోటాలో 13 మందిలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఒకరు, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన మరో 4 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి 2, పీఆర్టీయూ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు చొప్పున మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరినీ మినహాయిస్తే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి 1 సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఆయనే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పైకి 2 కనిపించినా అధికారికంగా మాత్రం ఒకరి కిందే లెక్క. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల అమలు కోసం పలు బిల్లులు మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఇబ్బందికర పరిస్థితి. ఇంకా చెప్పాలంటే పొరుగునే ఉన్న ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఎదురైన పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలో 151 సీట్ల బలంతో వైసీపీ సర్కార్ ఏర్పడింది. కానీ అప్పటికి టీడీపీ బలం మండలిలో ఎక్కువగా ఉంది. దీంతో జగన్ ప్రభుత్వానికి చుక్కలు కనిపించాయి. ఏపీ రాజధాని వికేంద్రీకరణ 2020 బిల్లు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం సహా పలు బిల్లులు మండలిలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో పెద్దల సభపై విసిగెత్తిన జగన్ ప్రభుత్వం చివరకు మండలిని రద్దు చేసే వరకు వెళ్ళింది. ఆ తర్వాత వెనక్కు తగ్గిన బలం పెరిగాకే కాస్త ఊపిరి పీల్చుకుంది జగన్ ప్రభుత్వం. వాస్తవానికి నిబంధనల ప్రకారం రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన బిల్లు మండలిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి చేరుతుంది. మండలిలో బిల్లుపై చర్చించి సవరణలు, సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లును మండలి సభ్యులు వ్యతిరేకించినా లేదా సవరణలు సూచించినా శాసనసభకు తిరిగి పంపిస్తారు. ఒకవేళ బిల్లుపై మండలి చైర్మన్ చర్చకు అనుమతించి ఆ బిల్లును మండలి వ్యతిరేకిస్తే బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళ్తుంది. అలా మండలి నుంచి వెనక్కి వచ్చిన బిల్లును శాసనసభ రెండోసారి ఆమోదిస్తే మళ్ళీ అది శాసన మండలికి వెళ్తుంది. అయితే రెండోసారి సంబంధిత బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందితే ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. అనంతరం గవర్నర్ ఆమోదంతో అది చట్టంగా మారుతుంది. మొత్తంగా చూస్తే అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వానికి తిరుగులేకపోయినా మండలిలో మాత్రం అంత సులువు కాదన్న వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే అని చెప్పక తప్పదు. ప్రజల సొమ్మును దోచుకుతున్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకుల పాస్పోర్టులను సీజ్ చేయాలని, లేకపోతే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని అన్నారు. వెంటనే వాళ్ళ అవినీతిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంతకుముందే వాళ్ళ పాస్పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలన్నారు. లేకుంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందన్నారు. తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు గాని, మాజీ మంత్రుల యొక్క
పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజల ఆస్తులు దోసుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు దోసుకున్నారు. ఎంత అరాచకం! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను గాని, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసుల ద్వారా కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు. పొట్టు దోసుకున్నారు. వాళ్ళ అవినీతిని, అక్రమాలను పరిశీలిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్ సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో పారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉన్న గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఇవాళ పెందుర్తి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలలో జరగనుంది. యువగలం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. లోకేష్కు ప్రజలు, కార్యకర్తలు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్కు టీడీపీ, జనసేన నాయకులు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. లోకేష్ నిన్న 13 కిలోమీటర్లు నడిచారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 3101 కిలోమీటర్లు నడిచారు. రేవంత్ సీఎం కావడం కళాకారులకు గర్వకారణమన్నారు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ మాజీ ప్రిన్సిపల్ దశరథ్ రెడ్డి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరంల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు ఎంవి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దశరథ్ రెడ్డి ఆర్టిస్టులు గీసిన రేవంత్ చిత్రాలను ఆవిష్కరించారు. ఆనాడు జేఎన్టీయూలో 1 ర్యాంకు తేడాతో సీట్ కోల్పోయిన రేవంత్ తనకు వచ్చిన కళారంగాన్ని కొనసాగిస్తూనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా ఎదిగారని కొనియాడారు. కళలపై ఆసక్తి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ కళాకారుల సమస్యలపై స్పందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కళాకారులు కాదు, రైతులు, యువకులు, ప్రతి ఒక్కరు, అంటే ఆయన ఏదైతే కన్న కళలు విజయవంతం కావాలని, దానికి ఆర్టిస్టులు అంటే నేను అనుకుంటాను వాళ్ళు ఫస్ట్ అమ్మవారి దగ్గర ఎప్పుడు ఆర్టిస్టు కలం కొంచెం అన్నీ ఉంటాయి. అందు గురించి మా ఆశీర్వాదాలే కాకుండా ఈ ఆర్టిస్టు అన్న ఒక యుగం, ఆ యుగానికి నాంది. ఇప్పుడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఆయన అంతే సంతోషంగా ఉండాలా, సస్యశ్యామలంగా ఉండాలా ఈ రాష్ట్రం ఆయన ఆధ్వర్యంలో, ఆయన రాజ్యంలో. ఇది వాల్టి మార్నింగ్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.